చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువు, కెరీర్ అంటూ ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు లేటుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అదే విధంగా లేటుగా పిల్లల్ని కూడా కంటున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, అదే ఎగ్ ఫ్రీజింగ్. ఇప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేని వాళ్ళు తమ అండాలను ఫెర్టిలిటీ సెంటర్స్లో నిల్వ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వారికి పుట్టే పిల్లలు ఫ్యూచర్లో ఎలా ఉంటారు? వీటన్నిటి గురించి మనకి మంచి అవేర్నెస్ కల్పించడానికి నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే వనజ గారు. వనజ గారు, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు కదా ఎగ్ ఫ్రీజింగ్. రకరకాల వైద్య విధానాలని మనం చూస్తున్నాం, కానీ అండాలను దాచుకోవడం, ఎప్పుడో పిల్లల్ని కనడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అన్నది అంటే ఏంటంటే, అఫ్కోర్స్ సైన్స్ డెవలప్ అయిపోయింది, దానికి బిగ్ థ్యాంక్స్ టు సైన్స్ ఒకటి. రెండోది ఏంటంటే, ఫ్రీజింగ్ అన్నది ఒక్కొక్కసారి ఫేటల్ అయిపోవచ్చు. మనం ఎగ్ ఫ్రీజ్ చేసేసి, రీసెంట్ ఒక కేసు చూసాం కదా, 30 years తర్వాత, ఆఫ్టర్ ఎగ్ ఫ్రీజింగ్ 30 years తర్వాత వాళ్ళు బేబీని డెలివర్ చేశారు. విచ్ ఈస్ గుడ్. హెల్దీ బేబీ పుట్టారు కాబట్టి వాళ్ళని ఫొటోస్లో ఈ మధ్య ఇన్స్టాలో అంతా చూసాం కదా, హెల్దీ బేబీనే పుట్టింది. అవన్నీ పరిశోధనల వరకు ఓకే, అవన్నీ ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ క్రిటికల్ కేసెస్ ఏదైనా అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా దగ్గరకి కొన్ని కేసెస్ వస్తాయన్నమాట. మ్యారేజ్ అయి ఉంటుంది, పిల్లలు పుట్టక ముందే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేసి ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత మేబీ ఫర్ మల్టిపుల్ రీజన్స్ ఏమవుతుందంటే, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇచ్చే మెడికేషన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఫర్టిలిటీ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటి కేసెస్లో వాళ్ళ కపుల్ ఆఫ్ సజెషన్స్ అనమాట, మేము ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చా అని అడిగితే, సో ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ గో అండ్ కన్సల్ట్ ప్రాపర్ గైనకాలజిస్ట్. బట్ ఆప్షన్ ఉంటే అలాంటివి చేసుకోవచ్చు. పాపం ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కొన్ని కేసెస్లో ఉండవు. కాబట్టి వాళ్ళకి సజెస్టబుల్ అనమాట. ఇట్లాంటి ఇష్యూస్ అంటే రేర్ కేసెస్ ఏమైనా ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి తప్పిస్తే, నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎర్లీగా పిల్లలు పుట్టడం ఈజ్ బెటర్ థింగ్ అనమాట. ఎప్పుడో మనం అన్నీ సెటిల్ అయిపోయాక, రిటైర్ అయిపోయాక నేను అప్పుడు చూస్తానంటే మీకు ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు హెల్దీగా పుట్టిన, అంటే అన్హెల్దీగా పుడతారు అన్న, యాజ్ లాంగ్ యాజ్ మీరు హెల్దీ ఎగ్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే కనుక యూ విల్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ అనమాట. వాళ్ళు ఫ్రీజ్ ఎలా చేశారో కొన్ని కేసెస్లో ప్రాబబ్లీ కొంచెం ప్రాబ్లమెటిక్ కిడ్స్ పుట్టవచ్చు. బిఫోర్ 40 ఎనీ టైమ్ ఈజ్ ఓకే అనమాట. దీని తర్వాత కూడా ఆఫ్టర్ 40 మీరు ఎగ్ ఫ్రీజ్ చేసేసి ఆఫ్టర్ 40 ప్లాన్ చేస్తుంటే కనుక మళ్ళీ మనకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళకి రకరకాల మెడికల్, జనరల్గా ఒక అమ్మాయి ఇలా మాట్లాడి, నా అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, ఎన్నో ఇప్పటికి 12 సంబంధాలు చూశారు, నాకు అసలు మ్యారేజ్ అవ్వట్లేదు. కానీ అమ్మాయి ఎంత ఫ్యూచర్గా ఆలోచించిందంటే, నాకు ఎట్లా అంటే అమ్మాయి జాతకాలయో దోషాలు అవి ఇవి ఉంటాయి కదా, అట్లా అవి అవ్వట్లేదు, అమ్మాయికి పెళ్ళి కుదరట్లేదు. బేసిక్గా మనం నమ్ముతాం ఇవన్నీ, మన ఇండియాలో జాతకాలు ఇవన్నీ చాలా ఎక్కువగా. సో బేసిక్గా జాతకం చూస్తే కూడా అమ్మాయికి ఏదో సమ్ దోషం వల్ల మ్యారేజ్ అవ్వట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. సో అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా నన్ను అడిగిందంటే, ఇంత లేట్లో మ్యారేజ్ చేసుకుంటే రేపొద్దు నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారు మ్యామ్ అంటే, బికాస్ యూఆర్ ఆల్సో యూర్ న్యూట్రిషనిస్ట్ సెట్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే, లేట్ ఏజ్లో పుట్టినప్పుడు ఎక్కువ డౌన్ సిండ్రోమ్ తోటి పుడతారు పిల్లలు. ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా, మెంటల్గా కాస్త అంటే డిఫరెంట్గా ఏబుల్డ్గా అట్లా ఉంటారు పిల్లలు. డౌన్ సిండ్రోమ్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ అంతా లేకుండా నేను ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చా అని అడిగింతాను. అయితే నేను అన్నాను, ఎగ్ వెరీ నైస్ థాట్. షీ ఈజ్ ఆల్సో సైన్స్ స్టూడెంట్ అనమాట అమ్మాయి. అయితే ఐ సెడ్ వెరీ క్యూట్, చాలా మంచి ఆలోచన. బికాస్ యు నో దట్ నీకు మ్యారేజ్ అవ్వడం డిలే అవుతుంది, యూఆర్ ఆల్రెడీ 32, మ్యారేజ్ అవ్వడం డిలే అవుతుంది కాబట్టి నీకు ఈ ఆప్షన్ తీసుకోవాలని అనిపించింది. ప్లీజ్ గో అహెడ్, మీ పేరెంట్స్ కన్సెంట్ అవి తీసుకొని. కాకపోతే రేపు పొద్దున్న నీ లైఫ్లో వచ్చే వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేయాలి కదా. ఆల్రెడీ వాళ్ళకి చెప్తావు, నువ్వు ఇలా చేశాను, నేను యాక్సెప్ట్ చేసే అంత పెద్ద మనసు ఉన్న వాళ్ళు కూడా రావాలి. కొంతమందికి అది చాలా వియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సి వెన్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్, ఇట్లాంటి కేసెస్లో అట్లాంటివి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అన్నీ బాగున్నాయి కానీ స్టిల్ నాకు నా లైఫ్ ఎంజాయ్ చేయాలి, దాని తర్వాత చూద్దామంటే మాత్రము ఆ పేరెంట్హుడ్లో ఉన్న హ్యాపీనెస్ కానీ, ఆ మదర్హుడ్లో ఉన్న హ్యాపీనెస్ అవన్నీ మిస్ అయిపోతూ ఉంటాం. వయసుతో పాటు మనకు ఓపిక తగ్గిపోతుందండి ఎట్లా చూసినా కానీ. ఫస్ట్ పిల్లలకి సెకండ్ పిల్లలకి ఆ ఏజ్ డిఫరెన్స్లోనే మనకు చాలా ఓపిక తగ్గిపోతుంది చాలామంది మదర్స్కి కానీ ఫాదర్స్కి కానీ.
కాబట్టి ఏజ్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం హెల్దీగా మనం ఎంత అంటే బేసిక్గా నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఎట్లా ఉంటారో పిల్లలు అలా గ్రో అవుతారు. పేరెంట్స్ ఎప్పుడు హెల్దీగా యాక్టివ్గా నవ్వుతూ ఉంటే కనుక పిల్లలు కూడా అంతే యాక్టివ్గా అంతే హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ ఎప్పుడు సిక్గా ఉంటే వాళ్ళకు కూడా సైకలాజికల్గా చాలా చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి వెన్ వీఆర్ హెల్దీ హ్యావ్ అ చైల్డ్, అంతే, అదే దట్స్ ద కాన్సెప్ట్, అంతే. వనజ గారు, ఇప్పుడు మీరు చెప్పిన 2 కేస్ స్టడీస్ కూడా వినడానికి ఎలా ఉన్నాయో చూడండి, హృదయానికి హత్తుకునేలాగా. ఒక ఆమె ఏమో క్యాన్సర్ పేషెంట్, ఇంకొక అమ్మాయి ఏమో పెళ్లి లేటుగా అవుతుంది. వాళ్ళు ఎంత ఫ్యూచర్గా ఆలోచించారో మనం చూడొచ్చు, ఎంత విజనరీగా ఉన్నారో. అప్పుడు మాత్రం మనం సైన్స్కి థ్యాంక్స్ చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సైన్స్కి థ్యాంక్స్ చెప్పొచ్చు. అండ్ మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ఏదైతే దూరం అవుతుందో దాన్నే ఎక్కువ కావాలనుకుంటాం మనం. మామూలుగా సైకలాజికల్గా మనకు అన్నీ ఈజీగా వస్తుంటే మనకు ఆ బాధ తెలియదు. చాలామంది అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పిల్లలు లేని వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు ఎంత ఇంపార్టెంట్ అన్నది. లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళకి పడే టెన్షన్ ఎంత. ఈవెన్ సెకండ్ కిడ్ లేట్ అవుతే కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు, మనకు కాల్ చేస్తారనమాట, ఏదైనా ఒక రెమెడీ చెప్పండి మాకు సెకండ్ కిడ్ కోసం లేట్ అయిపోతుంది, ఎమోషనల్గా డిప్రెస్ అయిపోయేవాళ్ళు. అట్లా చాలా చాలా ఉన్నాయి. కొన్ని కేసెస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాగానే టర్మినేట్ చేసేసుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీనే అక్కర్లేదు, పిల్లలే అక్కర్లేదు అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అమ్మ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉంటారో పిల్లల కోసం అని. ఇవన్నీ ఆ కేసెస్ అండి. వాళ్ళని చూస్తే చాలా నాకు అనిపిస్తుంది ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తున్నారో, వాళ్ళకి ఎంత ఇష్టంగా ఉంది ఒక ఫ్యామిలీ కావాలి, పిల్లలు కావాలి మన లైఫ్లో అని. సో అవన్నీ కొంచెం ఆలోచించి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఆప్షన్ ఉంటే కనుక, మీకు ఒకవేళ కుదరట్లేదు, ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవడం కుదరట్లేదు, లేదా రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కుదరట్లేదు అంటే గో హెడ్ విత్ సైన్స్, అంతే. పెళ్లి చేసుకున్నా ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోవడం, కెరీర్ కావచ్చు, లేదంటే ఎంజాయ్మెంట్, పిల్లలు బరువు బాధ్యత చూసేవాళ్ళు లేరు, ఇలాంటి కారణాలతో కొంతమంది ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు. సరే వెళ్ళినా కానీ అది కూడా ఎంత పెయిన్ఫుల్, అదేమన్నా చిన్న విషయం, వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ అది కూడా ఒక చిన్న సర్జరీ లాగా మళ్ళీ బయటికి తీయడం, అది కూడా పెయిన్ఫుల్లే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఒక ఖర్చు అన్నది ఈ మధ్య కాన్సెప్ట్. ఎందుకంటే మనం పిల్లల్ని అట్లా చూస్తున్నాం అన్నమాట, వాళ్ళు పుట్టగానే డైపర్ల నుంచి మొదలు పెడతారు. పాతకాలంలో పాత చీర ఒకటి చింపేసి దాన్ని ఇలాగా లంగోటిలాగా కట్టేసి అవే ఉండేవి కదా. అన్నము ఫారెక్స్లు ఇవేమీ లేవు. చక్కగా బియ్యము పెసరపప్పు వేపేసి దాన్ని పౌడర్ లాగా చేసి నెయ్యి వేసి అదే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ బయట ఫుడ్ కొనాలి పిల్లలకి, ఎక్స్పెన్సివ్, టూ ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక్కొక్కటి థౌజండ్స్లో ఉంటాయి. డైపర్స్ కొనాలి, వాళ్ళని ఫ్యాన్సీగా ఉంచాలి, వాళ్ళకి రకరకాలవి ఏవేవో కొంటారు యాక్సెసరీస్ పిల్లలందరికీ. అవన్నీ చూసి ప్రతి యంగ్ మదర్ ఏమనుకుంటుందంటే, అమ్మో ఒక పిల్లోడు ఉంటే ఇవన్నీ ఖర్చులు. అవన్నీ లేకుండానే మనం పెరిగాము, మా పిల్లలు కూడా అలాగే పెరిగారు యాక్చువల్గా. సో అవన్నీ లేకుండా కూడా పిల్లలు హెల్తీగా పెరుగుతారు. యాక్చువల్గా అవన్నీ లేకుండానే హెల్తీగా పెరుగుతారు. ఈ వచ్చే డైపర్స్ ఇవన్నీ ఇట్స్ ఆల్ కెమికల్ కదా. పాపం లీక్ ప్రూఫ్ ప్రాసెస్లో మనం అందులో ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తున్నాం, ఏమేమి ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, వీ డోంట్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ ఇట్. కాబట్టి పేరెంట్హుడ్ అన్నది ఖర్చు కాదు, ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్. సో గో హెడ్ విత్ ఇట్, అంతే. నిజమే, ప్రతి విషయానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో కూడా అది ఎంతవరకు అవసరమో ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. అంతే, ఎందుకు చేస్తున్నారు ఆ డెసిషన్, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అన్నది ఆలోచించి చేసుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల అనుకుంటే కానీ బ్యూటిఫుల్, మీకు ఫ్యూచర్లో ఒక హోప్ ఉంటుంది, అట్లీస్ట్ నాకు రేపొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా నా చేతిలో నా బేబీ ఉంటుంది అనేసి. పైగా ఇప్పుడు ఒక అమ్మాయి తను ఇండిపెండెంట్గా ఉన్నాను కదా అని, డబ్బులు చేతిలో ఉన్నాయి కదా, డాక్టర్స్ ఉన్నారు కదా అని ఒక ఎగ్ ఫ్రీజ్ చేసుకుంది అనుకోండి, తర్వాత వచ్చే పార్ట్నర్ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, అట్లాంటివి ఉంటాయండి. అవును, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవడం అనేది సైన్స్ యూజ్, అట్లాంటప్పుడు సైన్స్ యూజ్ చేసుకోవాలి మనం. అవును. థ్యాంక్ యూ వనజ. వెల్కమ్ అండి.